కోల్పోయారు. అదేవిధంగా ఇప్పుడు రేపు రాబోయే అంటే 2027 ఎందుకంటే ఎన్నికలు 2027లో వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా 2027లో ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. రాదని మనం చెప్పడానికి లేదు, వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే 2027లో పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి జనసేన పార్టీ 50 అంటే 70 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. 70 స్థానాల్లో జనసేన పార్టీ తీసుకోవాల్సిన ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు 144 స్థానాలు ఏవైతే టీడీపీ పోటీ చేసిందో అందులో -50 స్థానాలు చేస్తే 94 స్థానాలే టీడీపీ పార్టీకి ఉంటాయి. అంటే 2027లో టీడీపీ పోటీ చేసే స్థానాలు 94, అదేవిధంగా జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలు 70. అంటే కూటమిగా రెండు కలిసి పోటీ చేస్తే 94 టీడీపీకి, 70 జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇంకో 5 ఎక్స్ట్రా అడుగుతుంది. 5 అడిగి 15 బీజేపీ పార్టీకి పోటీ చేస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 94, ఈ బీజేపీ జనసేన పార్టీ కలిసి 70 + 15 అంటే 85. ఈ రెండు కలిపి 85, ఒకటి ఇది ఓన్లీ ఇది 94. అంటే ఆల్మోస్ట్ 15 స్థానాలు దగ్గర మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో 70 స్థానాలు తీసుకొని ఈ రకంగా అంటే బీజేపీ జనసేన కలిస్తే మాత్రం ఈ రకమైన 85 స్థానాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీనికి రీచ్ అవ్వడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఈ 50 స్థానాలు ఉన్నాయో ఇవి మళ్ళీ కూడా టీడీపీ సీనియర్లే మళ్ళీ కోల్పోయే అవకాశం ఉంటుంది. టీడీపీ సీనియర్లే మళ్ళీ కోల్పోతారు ఖచ్చితంగా. ఎందుకంటే 50 స్థానాలు, ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పుడు 21 స్థానాలు ఇచ్చారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా 21 స్థానాలు పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉండదు కదా. కాబట్టి జనసేన పార్టీ డెవలప్ అవడం, జనసేన పార్టీని ఇంప్లిమెంట్ చేసుకోవడం జనసేన పార్టీ యొక్క కర్తవ్యం. కాబట్టి జనసేన పార్టీ స్ట్రాటజీ ప్రకారం రేపు మాకు ఎక్కువ సీట్లు రాకపోతే ప్రభుత్వంలో మాకు ప్రాధాన్యం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ యొక్క గ్రాఫ్ని అంటే రేపు 70 స్థానాలు పోటీ చేయడానికి కూడా జనసేన పార్టీ వెనుకాడదు. 70 స్థానాలు అడగడానికి కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. అంటే ఆ రకంగా ప్రిపరేషన్లో ఉన్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే కూటమికి కానీ ఇంకా ప్రతిపాదన పెట్టకపోయి ఉండొచ్చు. కానీ ఈ ప్రతిపాదనలో మాత్రం జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఏవైతే 31 స్థానాలు టీడీపీ సీనియర్లు కోల్పోయారో అదేవిధంగా ఇప్పుడు రేపు రాబోయే ఆటల్లో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ రెండు కలిసి పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో టీడీపీ సీనియర్లు కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క ఛాలెంజ్ని ఏదైతే ఉందో ఇది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇది కూటమిగా అంటే రెండు పార్టీల కలయిక అనేది ఖచ్చితంగా సక్సెస్ ఫార్ములానే. కానీ ఈ సక్సెస్ ఫార్ములా ఏదైతే ఉందో దీనికి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో రేపు సీట్లు పెంచుకుని జనసేన పార్టీ అడిగితే ఆ సీట్లు తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు ఇప్పటికే కొంత నష్టం కలుగుతుంది. కాబట్టి సీనియర్ స్థానాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేపు జనసేన పార్టీ లిఫ్ట్ అవ్వడమో ఒకటే టార్గెట్గా జనసేన పార్టీ ఉంటుంది. జనసేన పార్టీ తను ఇండివిజువల్గా ఎన్ని స్థానాలు సంపాదించుకోవాలి అంటే కూటమిలతో ఉంటూ ఎక్కువ సీట్లు ఎలా తీసుకోవాలని చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీకి ఉన్న స్ట్రాటజీ ప్రకారం జనసేన వెళ్తుంది. ఇప్పుడు టీడీపీ సీనియర్లకి సంబంధించిన సీట్లు ఏవైతే ఉన్నాయో అవి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క అంశాన్ని తెలియజేస్తుంది.